రైట్ గా బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో అధికారం సాధించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీలో సంచలన మార్పులు సంతరించుకుంటున్నాయి. ఇక చాలా రోజుల తరువాత అధికారంలోకి వచ్చిన హస్తం పటిష్టం కావాలని చూస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ మాత్రం బలంగా లేదని ఢిల్లీ హైకమాండ్ భావిస్తోంది. ఇంకా పార్టీ బలోపేతం గురించి ఏం ఆలోచిస్తుంది, ఎలా ముందుకెళ్తుంది, అందుకే జిల్లా స్థాయి నాయకులను ఢిల్లీ రమ్మన్నట్లు సమాచారం. రాష్ట్ర నాయకులతో కాకుండా జిల్లా వాళ్ళతో ఏం పని, అసలు ఏం చేయబోతున్నారు? తెలంగాణలో పార్టీ నిర్మాణం పటిష్టంగా లేదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకే ఇక స్పెషల్ ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారు పార్టీ పెద్దలు. జిల్లా పార్టీ అధ్యక్షుల్ని ఢిల్లీ ఎందుకు పిలిచారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దానికి భిన్నంగా ఇప్పుడు వాళ్ళని నేరుగా పిలవడం వెనుకున్న వ్యూహం ఏంటి? అధికారంలో ఉండి కూడా అంత ఎక్స్ట్రా కేర్ తీసుకోవటం వెనుకున్న సీక్రెట్ ఏంటి? హైకమాండ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు పిలుపు వచ్చింది. ఇక ఈ నెల 27న రమ్మని వర్తమానం పంపారట పార్టీ పెద్దలు. సడన్ గా ఎందుకలా పిలిచారని రాష్ట్ర నేతలు ఆరా తీస్తే పార్టీ బలోపేతం మీద స్పెషల్ ఫోకస్ అన్న విషయం అర్థమైంది. దాంతో ఇప్పుడు పీసీసీలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నిర్మాణ పరంగా ఉండాల్సినంత బలంగా లేదన్నది ఏఐసీసీ పెద్దల ఉద్దేశంగా తెలుస్తోంది. అందుకే ఆ దిశగా అడుగులు పడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. చాలా ఏళ్లుగా పార్టీ అధిష్టానం వైపు నుంచి ఇలాంటి ప్రయత్నం ఏదీ జరగలేదు. అందుకే ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుల్ని కూడా ఢిల్లీ పిలిచి మాట్లాడాలనుకుంటున్నారు. ఇక పార్టీ నిర్మాణంలో జిల్లా అధ్యక్షుల పాత్ర కీలకం. అందుకే మళ్లీ మూలాల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. జిల్లా అధ్యక్షులకు ఇంకా ఎక్కువ అధికారాలు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పనిచేసేది ఎవరు, చేస్తోంది ఎవరో గుర్తించే వెసులుబాటు డీసీసీ అధ్యక్షులకు ఉంటుంది. పార్టీ నిర్మాణంలో కూడా వాళ్ళదే కీలక పాత్ర. అందుకే డీసీసీలను బలోపేతం చేయాలన్నది ఏఐసీసీ ప్రయత్నమట. పీసీసీకి కొత్త చీఫ్ మహేష్ గౌడ్ వచ్చి 6 నెలలు గడిచింది. అయినా జిల్లా కమిటీలో పెద్దగా మార్పు లేదు. అందుకే ఇక ఆ కమిటీలన్నీ వేయాలనుకుంటున్నారట. ఈసారి వేసే కమిటీల్లో డీసీసీ అధ్యక్షులుగా కాస్త చురుగ్గా ఉండే మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం. కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం ప్రయత్నం చేస్తున్న నాయకురాలు పారిజాతకు రంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక గద్వాల డీసీసీ అధ్యక్ష పదవికి సరిత తిరుపతయ్య పేరు సీరియస్ గా పరిశీలిస్తున్నారట. కాస్త కమాండింగ్ ఉండి కోఆర్డినేట్ చేసుకోగలిగిన వాళ్లకు జిల్లా అధ్యక్ష పదవులు ఇస్తే క్షేత్రస్థాయిలో దూకుడుగా ఉండడంతో పాటు ప్రతిపక్షాల నుంచి వచ్చే సవాళ్లను ధీటుగా ఎదుర్కోగలుగుతారని అంచనా వేస్తున్నారు పార్టీ పెద్దలు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా డీసీసీ అధ్యక్షులతో గట్టిగా పనిచేయించాలని చూస్తున్నారట. పదవుల భర్తీ కూడా అందుకు అనుగుణంగానే ఉంటుందని అంటున్నారు. తిరిగి పవర్లోకి రావడం ఎలా?
చేసిన పనుల్ని జనంలోకి గట్టిగా తీసుకెళ్లి ప్రచారం చేసుకోవటం ఎలా లాంటి అంశాల మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారట రాష్ట్ర ఇన్ఛార్జ్. మొత్తానికి పార్టీ నిర్మాణం బలంగా ఉంటేనే భవిష్యత్తు అని నిర్ధారణకు వచ్చిన అధిష్టానం జిల్లా అధ్యక్షులను ఢిల్లీ పిలిచి దిశానిర్దేశం చేయబోతుంది. తర్వాత ఎంత దూకుడుగా ముందుకు వెళ్తారో చూడాలి మరి.